తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ మేడిపల్లి శాఖకు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ గారు కేటాయించిన భవనమును తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పి నరసింహారావు గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 సంవత్సరాలు పైబడ్డ ప్రతి సీనియర్ సిటిజన్ తల్లిదండ్రులు మరియు వయోవృద్ధుల ఒంటరితనం దూరం చేసేందుకే ఈ సంఘం ఏర్పాటు చేస్తున్నామని, అందరూ ఇక్కడ కలిసిమెలిసి ఉంటూ 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఈ సంఘంలో సభ్యులుగా చేర్చాలని కోరారు. వయసు మీద పడ్డ మనమందరం అసూయ, ద్వేషం దూరం చేసుకొని కొడుకు కోడళ్లతో మంచి సంబంధాలు కలిగి ఉండాలని, పిల్లలకు సలహాలు ఇస్తూ సూచనలు చేస్తూ మనవళ్ళు మనవరాళ్లతో హాయిగా కాలం గడపాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. వృద్ధాప్యంలో వచ్చే సమస్యలను పరిష్కరించడానికి వయోవృద్ధులకు రాజ్యాంగం ఇచ్చిన 2007 హక్కులను కాపాడుతూ అందరితో కలిసిమెలిసి జీవించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యనారాయణ చౌదరి గారు, సావిత్రి గారు, మేడిపల్లి అధ్యక్షులు చిరంజీవిరావు గారు, ప్రధాన కార్యదర్శి సురేందర్ గారు, కోశాధికారి శివకుమార్ గారు, మోహన్ గారు, వేణుగోపాలరావు గారు, బాలరెడ్డి గారు, చంద్రలత గారు, వెంకట్రెడ్డి గారు, కృష్ణయ్య గారు, రాజుగారు, శ్రీరాములు గారు, వెంకటేశ్వరరావు గారు, శాంత గారు, సత్యనారాయణ గారు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులతో పాటు స్థానిక సీనియర్ సిటిజన్ సభ్యులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.